హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ ముందుగా రాఖీ శుభాకాంక్షలు. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. రాఖీ అనగానే ఒక అద్భుతమైనటువంటి ఒక భావన ప్రతి ఒక్క ఆడపిల్ల మనసులో ఏర్పడుతుందండి. అన్నదమ్ములకి రాఖీ కట్టేటటువంటి ఆడపిల్ల చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా కానీ ఇది ఒక పండగ కింద చేసుకుంటారు. దానికి ఒక అర్థం ఉంది. ఆ బంధానికి సంవత్సరానికి ఒకసారి ఆడపిల్ల మగపిల్లవాడికి అన్నకో తమ్ముడికో రాఖీ కట్టి అక్క అయితే ఆశీర్వాదం ఇస్తుంది, అన్న అయితే ఆశీర్వాదం తీసుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ని కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను. ఎంత కామెడీ చేసి పడేశారంటే రాఖీ పండగ అంటే చెల్లో అక్కో అన్నకి రాఖీ కట్టడానికో తమ్ముడికో రాఖీ కట్టడానికి వస్తుంటే కేవలం డబ్బుల కోసమే రాఖీ కట్టడానికి వస్తుంది అనేటటువంటి ఆలోచనతోటి ఎంత కామెడీగా అనుకొని మీరు తీసేటటువంటి ఆ రీల్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో ఏవైతే పోస్ట్ చేస్తున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఇప్పటికే హిందువుల పండగలన్నా వాళ్ళ యొక్క ఆచారాలన్నా ఎంత హీనంగా చూస్తున్నారో, ఎంత అవహేళన చేస్తున్నారో మనం గమనిస్తున్నాం. ఈరోజు అందరం కొట్లాడేదే మన సంస్కృతిని కాపాడుకోవాలని, అలాగే ఏ సంస్కృతిని అయితే కాల రాస్తున్నారో దాన్ని మళ్ళీ మనము దాన్ని వెనక్కి తెచ్చుకొని పునర్నిర్మితం చేసుకోవాలని. అవన్నీ పక్కన పెట్టేసి ఎన్ని చూసానండి. నిన్నగా అసలు నాకు ఒక 10-15 పంపించుండి ఉంటారు. మేడం మీరు ఒకసారి చూడండి, బాధేస్తుందండి. ఏంటో అదేంటి చెల్లెలు అన్నింటికి వెళ్ళింది అని అంటే ఏదో డబ్బుల కోసం వస్తుంది అని చెప్పేసి ఆ వదినలు ఎవరైతే ఉన్నారో, లేదంటే ఆ అన్న భార్యలో తమ్ముడు భార్యలు అంటే తోడబుట్టిన వాళ్ళ భార్యలు కేవలం ఆడపడుచు ఇంటికి డబ్బుల కోసం వస్తుంది, ఎలగొట్టేసేయండి అనో, లేకపోతే చెల్లెలకి ఏమి పెట్టకూడదనో, వదినలంటే ఒక ఆప్యాయత లేనటువంటి వాళ్ళ కింద ఆ ఆడపడుచుకి వదినకి ఎలాంటి బంధాలు ఉండవు, కేవలం వాళ్ళు ఈర్ష్య అసూయ ద్వేషాలతోటే ఉంటారు అనేటటువంటి ఒక ఇది భావన, ఒక మెసేజ్ జనంలోకి వెళ్తుందండి. ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఎక్కువ సోషల్ మీడియాలో ఉండేది. ఇప్పుడున్నటువంటి జనరేషన్ వాళ్ళు దాన్ని తీసుకొని ఓహో రాఖీ పండగ అంటే ఇట్లా అక్కలు చెల్లెళ్ళు డబ్బుల కోసం వస్తారా అనేటటువంటి ఆలోచనని క్రియేట్ చేస్తుంది. అలాగే వదినలు అనేటటువంటి వాళ్ళు ఇలా ఉంటారా అని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళ మనసుల్లో వదినలు లేకపోతే తమ్ముడు భార్య మరదళ్ళ యొక్క పాత్రని ఇలా పెట్టేస్తున్నారు. అలాగే చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ రాఖీ పండగ కోసం వస్తున్నారంటే కేవలం డబ్బులు ఇస్తారు అని చెప్పి. ఇది ఎంత బాధాకరమైనది అంటే ఒక 2-3 చూశాను, ఇంకా మిగిలిన జస్ట్ అట్లా ఎందుకంటే ఏమున్నాయా అని చూడటం అనేటటువంటి జరిగింది. ఒక 2-3 చూడగానే నాకు విపరీతమైనటువంటి కోపం రాలేదండి, బాధ వచ్చింది. అసలు మీరు ఈ సోషల్ మీడియాలో లైకుల కోసమో లేకపోతే మీరేదో పెద్ద క్రియేటివిటీ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పో అన్న చెల్లెళ్ళ యొక్క బంధాన్ని, అలాగే అక్కా తమ్ముళ్ళ యొక్క బంధాన్ని రాఖీ కట్టడం ద్వారా సంవత్సరానికి ఒకసారి వచ్చి వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చి, అలాగే వాళ్ళ నుంచి ఆశీర్వాదం తీసుకొని ఒక బంధాన్ని మళ్ళీ అంటే పుట్టిల్లు మర్చిపోకుండా, రాఖీ ఎందుకు వచ్చింది ఏమొచ్చింది అనేది తర్వాత విషయం అండి. ఒక బంధము అనేటటువంటిది అది కొనసాగడానికి, ప్రేమపూర్వకంగా కొనసాగడానికి ఈ రాఖీ అనేటటువంటిది పండగ అనేటటువంటిది చాలా వరకు కూడా జరుపుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. దాన్ని తీసుకొచ్చి ఎంత అవహేళన అండి, అసలు ఎంత జోక్ అయిపోయిందండి. రాఖీ పండగ అంటే ఆ అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ డబ్బుల కోసం వస్తారు కాబట్టి అన్న దాక్కుంటాడు, లేకపోతే వదినేవో రానివ్వడానికి వీల్లేదు అనేటటువంటి వదిన ఉంటుంది, లేదా ఈ ఆడపడుచులే నా దగ్గర డబ్బులు లేవు అని అనగానే ఆడపిల్ల వెళ్ళిపోతుంది, రాఖీ కట్టకుండా వెళ్ళిపోతుంది, మళ్ళీ డబ్బులు ఉన్నాయనగానే వస్తుంది. ఏంటండి చెల్లెల పాత్రలు అక్కల పాత్రలు కేవలము ఇంత కామెడీ అయిపోయిందా మీకు? వాళ్ళ క్యారెక్టర్ ఇది ఉందని ఇప్పుడు జనరేషన్కి మీరు చెప్తున్నారు. బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదు ఒక్కొక్కరికేను? కొంచెమన్నా ఆలోచిస్తున్నారా మీరేమన్నా?
రాఖీ పండగ అంటే డబ్బులు తీసుకుంటానికి అదేదో దాని ఏమంటారు మామూలు తీసుకుంటానికి వచ్చినట్టు, లేకపోతే ఏదో బ్లాక్మెయిల్ చేసి తీసుకుంటానికి వచ్చినట్టు. అరే ఒక అన్నా చెల్లెళ్ళ సంబంధాన్ని, అక్కా తమ్ముళ్ళ బంధాన్ని ఎంత ఏదో కామెడీ పేరు మీద ఎంత అవహేళన చేస్తున్నారో ఏమన్నా అర్థమవుతుందండి? అంత జోక్ అయిపోయిందా? హిందువుల పండగలంటే హిందువులకే జోక్ అయిపోయింది. సిగ్గుండక్కర్లేదు. మీలాంటి దరిద్రులు ఉండబట్టే ఈ జనరేషన్కి మన సంప్రదాయాల పట్ల కానీ, మన యొక్క పండగల పట్ల కానీ అసలు అవి ఎందుకున్నాయి, ఏమిటి ఉన్నాయి అనేటటువంటి చెప్పకుండా ఇలాంటి అదేంటి కామెడీ పీసుల్లాగా పండగల్ని చేసి, అలాగే కొత్త అల్లుళ్ళ పేరు మీద ఏదో ఒక కామెడీలు చేసి వాటికి ఉన్నటువంటి విలువని కాలరాస్తున్నారే. సిగ్గనిపించడం లేదా హిందువులకి? ఎవరికి కూడా సిగ్గనిపించడం లేదా అంట. ఒక అద్భుతమైనటువంటి బంధాన్ని ఎంత సెంటిమెంట్గా బలపడే విధంగా చెప్పడంలో కూడా అపహాస్యం చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. ఏదో ఒక సాడ్ మ్యూజిక్ లాస్ట్లో వేసేసి ఒక బంధం అని చెప్పేసి అనడం అనేటటువంటిది కరెక్ట్ కాదండి. నిజంగా చెప్తున్నారు. ఆ సంవత్సరంలో ఆ రాఖీ కట్టడానికి నిజంగానే చిన్నపిల్లలు అన్నయ్య గిఫ్ట్ ఇస్తాడో లేదా తమ్ముడేం గిఫ్ట్ ఇస్తాడో నక్క, అలాంటిది ఒక చిన్న ఆశ అనేటటువంటిది ఖచ్చితంగా ఆడపిల్లకు ఉంటుందండి. ఆడపిల్లకు ఉంటుంది. అదే పుట్టింటి నుంచి మీరు మట్టి కుండ ఇచ్చినా కూడా అత్తగారి బంగారు కుండ పక్కన పెట్టి, మళ్ళీ ఇంకా ప్లేస్ సరిపోకపోతే బంగారు కొండను తీసి కింద పెట్టి పుట్టిల్లు ఇచ్చినటువంటి ఆ మట్టి కుండనే మెయిన్ ప్లేస్లో పెట్టుకుంటుంది. అంత పుట్టింటి మీద ఆడపిల్లకి ఉన్నంత ప్రేమ మగపిల్లలకి ఉందా? ఈ రీల్స్ చేసే వాళ్ళందరికీ కూడా నేను అడుగుతున్నాను. నిజంగా ఆడపిల్ల విలువ మీకు తెలుసా? నిజంగా రాఖీ బంధన్ అనేటటువంటిది అది ఎలాంటి గొప్ప రాఖీ బంధన్ పండగ యొక్క విలువ మీకు తెలుసా? బుద్ధి జ్ఞానం ఉండదా? సిగ్గు లేదా మీ అందరికీ? దాన్ని ఇష్టం వచ్చినట్టు అదొక కామెడీ సీన్ లాగా, అదొక కామెడీ పండగలాగా చేసేసి ఆడపిల్లలేమో డబ్బుల కోసం వస్తున్నారనో, లేకపోతే మగపిల్లలేమో డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి అని అటకల మీద కూర్చోవడం, మంచం కింద దూరడం, లేకపోతే లోపల ఉండి లేదని చెప్పించడం, అలాగే వదిలంటే రాక్షసులు. ఏమంటే నిజ జీవితంలో ఉన్నారు, ఎక్కడో ఒక చోట ఉన్నారు, అంతేకాని అదే పాత్రల్ని క్రియేట్ చేసి చూపించడంలో అంటే ఒక కుటుంబంలో ప్రేమానుబంధాలే ఉండవా? బాగా కలిసి ఉన్నటువంటి వదిన వారదలు లేరా? బాగా కలిసి ఉన్నటువంటి కోడలు అత్తగారులు లేరా? ఎంతమంది లేరండి? ఎంతమంది లేరు? ఏం మాట్లాడదాం అనుకుంటున్నారా? అసలు ఏం చెబుదాం అనుకుంటున్నారు? మీ పైత్యము, మీ దిక్కుమాలినటువంటి కామెడీలు, మీ చెత్త అంతా తీసుకొని వచ్చి మీ మీద మీరు చేసుకోండి ఆ కామెడీలని. అంతేగాని సంస్కృతి సాంప్రదాయాల మీద మాత్రం ఇలాంటివి చేస్తే నేను చెప్తున్నాను కదా మై డియర్ ఫ్రెండ్స్, ఊరుకునే ప్రసక్తి అయితే మాత్రం లేదు. నేను అందరికీ మళ్ళీ హెచ్చరిస్తున్నాను. పండగల మీద కానీ, ఆ కుటుంబ యొక్క బంధాల పట్ల కానీ విలువలు లేనటువంటి వీడియోలు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకునే పని అయితే మాత్రం డెఫినెట్గా చేస్తామని కూడా నేను చెప్తున్నాను. అరే రాఖీ పండగ అంటే సంవత్సరానికి ఒకసారి అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ అన్నను చూడడానికి వెళ్తారు. ఆడపిల్లల్లో మీరు ఏది ఇచ్చినా కూడా దాన్ని గొప్పగా తీసుకుంటారు. కొండొకచో ఎక్కడన్నా ఆడపిల్లలు మాట్లాడొచ్చేమో, అబ్బా మా వాళ్ళు ఇట్లండి, మా వాళ్ళు అట్లండి అని అంటే అది వాళ్ళ కర్మ. మీ ప్రేమను పొందలేనటువంటి ఆడపిల్లల కర్మ. అంతేగాని అదే రాఖీ పండగ అని చెప్పేసి పిచ్చి వెటకారము వెకిలి కామెడీలు పెట్టి రాఖీ పండగని అపహాస్యం చేసేటటువంటి వీడియోలు చేసే వాళ్ళకి అందరికీ నేను చెప్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి బంద్ చేయండి ఇలాంటివన్నీ. పండగల మీద, పబ్బాల మీద, సంప్రదాయాల మీద మీరు చక్కటి హెల్దీ కామెడీ ఖచ్చితంగా చేయాలి. అంతేగాని పిచ్చి కామెడీలు, వెటకారమైనటువంటి కామెడీలు, బంధాలన్నీ కూడా డబ్బులతోటే ముడిపడి ఉన్నాయి అన్నట్టుగా. అంటే ఆ చెల్లెళ్ళు కానీ, అక్కలు కానీ, అన్నలకి ఏమి ఇవ్వరా? తమ్ముళ్ళకి ఏమి ఇవ్వరా? వాళ్ళు ఇచ్చేటటువంటి గిఫ్టులు తీసుకుంటానికి వస్తారా? సరే, ఇచ్చేటటువంటి గిఫ్ట్ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ సంవత్సరానికి ఒకసారి మనస్ఫూర్తిగా ఇవ్వలేరా ఆడపిల్లలకి? దాన్ని పెంచలేరా? దాన్ని చెప్పలేరా? దాన్ని ఏమంటారు అనంటే కామెడీ పేరుతోటి ఒక అసభ్యకరమైనటువంటి ఎంత వెకిలి కామెడీలు అంటే, వెకిలితనాలు అంటే, ఆడపడుచు వస్తుంది అని అంటే మొగుడు లోపల పెట్టి లేదని చెప్తారు. ఎన్ని కుటుంబాల్లో జరుగుతున్నాయి ఒకసారి చెప్పండి మీరు? లోపల ఇంట్లో అన్ననో తమ్ముడినో పెట్టి ఆడపడుచుకి లేదని చెప్పినటువంటి వదిలిన ఎంతమంది ఉన్నారమ్మా? ఎవ్వడు చెప్పడు. ఎంత అన్నం తినేదైనా దానికి ఇష్టం లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తప్పితే లోపల పెట్టుకొని బయట అన్నం లేదు తమ్ముళ్ళు లేరు అని ఎవరు చెప్పరు. అలాగే చెల్లెళ్ళు అక్కలు కూడా
అన్న ఏంటి డబ్బుల కోసం అన్నల దగ్గరికి తమ్ముళ్ళ దగ్గరికి పోతున్నామని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఇక విమర్శించే వాళ్ళు లేరా? ఇలాంటి వితండవాదాలు చేస్తే మీ కర్మ. ఆ సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి పండగని బంధం కోసం చేసుకోండి, బంధాలను నిలబెట్టుకోవడం కోసం రాఖీలు కట్టుకోండి. కానీ ఇచ్చేటటువంటి గిఫ్టుల కోసం పోయేటటువంటి వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను, ఆ గిఫ్టులు ఇవ్వలేదని విమర్శించే వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, దయచేసి మీరు రాఖీలు కట్టించుకోకండి. ఆడపిల్లలకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని అది కూడా భారం అని ఫీల్ అయ్యేటటువంటి ఇలాంటి వెటకారపు దరిద్రమైనటువంటి రీల్స్ చేసేటటువంటి వాళ్ళందరూ దయచేసి, అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు దయచేసి మీ అక్క చెల్లెళ్ళకి ముందరే చెప్పండి, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను రాఖీ కట్టించుకొని నువ్వు రావద్దు. అలాగే అన్నలు తమ్ముళ్ళు డబ్బులు ఇస్తారు అనేటటువంటి దాంట్లోకి వెళ్ళిపోయి అక్కడున్న వాతావరణాన్ని కూడా స్పాయిల్ చేసేటటువంటి ఆడపడుచులకు కూడా నేను చెప్తున్నాను, సంవత్సరానికి ఒకసారి చాలా హ్యాపీగా వెళ్ళి వాళ్ళకి రాఖీ కట్టి వాళ్ళు ఇచ్చింది తొనమో పణమో పుచ్చుకోండి. లేదు అని అంటే వాళ్ళు పెట్టింది ఒక ముద్ద అన్నం తినేసి చక్కగా ఒక చీర ఒక రవిగుడ్డ పెట్టించుకొని పసుపు కుంకుమ పెట్టించుకొని ఆనందంగా వెనక్కి తిరిగి ఆశీర్వాదం ఇచ్చిరండి. అదే మీకు 100 రెట్లే వస్తుంది. మీరు తిట్టు లేదా శాపనార్థాలు పెట్టుకుని ఒకరికొకళ్ళు వెకిలి కామెడీలు చేసుకుంటూ వెకిలితనాలు పోయారు, లేదా నిజంగానే ఇదే జరిగింది అని అంటే ప్రకృతి చుట్టబెట్టి మీరు ఏ ప్రవర్తన ఉందో అదే మీ ఇంటికి తీసుకొచ్చేస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, వెకిలి వెటకారపు రీల్స్ సంప్రదాయాల మీద చేస్తే మాత్రము ఇక నుంచి నేను చెప్తున్నా, నేను చూస్తున్నాను కదా, మంచి కామెడీ చేసుకోండి. దానికి మీకు అన్నా చెల్లెల రాఖీ సంబంధమే దొరికిందా? రాఖీ బంధమే దొరికిందా? చెప్పండి. బావబామ్మర్దలు లేరా? లేకపోతే ఇంకేమన్నా లేరా? అది కూడా కామెడీగా తమాషాగా చేసుకోండి, చతుర్లు ఆడుకోండి. అంతేగాని దాని ఒక వెటకారం కింద తీసుకొని వచ్చి వాంతులు వచ్చేటటువంటి కామెడీని మాత్రం దయచేసి చేయకండి. ఉపేక్షించే ప్రసక్తి లేదమ్మా. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇలాంటివే ఇప్పటికే హిందువుల పట్ల, హిందూ ధర్మం పట్ల, అలాగే మనం పడుతున్నటువంటి దరిద్రాలు నిన్న మొన్న చూస్తున్నాం. లవ్ జిహాద్ విషయంలో ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితిని ఈరోజు హిందువు ఫేస్ చేస్తున్నాడో హిందువుల ఆడపిల్లలు ఫేస్ చేస్తున్నారు. వాటి మీద చెయ్యరు, ఇలాంటి దిక్కుమాలని అన్నీ చేస్తూ ఉంటారు. మీకు నిజంగా సామాజిక స్పృహ ఉంటే, మీరు ఎవరినైనా ఎడ్యుకేట్ చేయదలుచుకుంటే సామాజిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటి మీద రీల్స్ చేయండి, అవేర్నెస్ జనాలకు కలిగించండి. అంతే తప్పితే ఇట్లాంటి వెకిలితనాలు సంప్రదాయాల పట్ల, అలాగే పండగల పట్ల, సంస్కృతి పట్ల వెకిలితనపు వెటకారపు కామెడీ పీసులు అని చెప్పి చేస్తే మాత్రము నిజంగా చెప్తున్నాను కదా, ముందు అయితే మాత్రం ఇలాంటి రీల్స్ చేసే వాళ్ళ మీద మాత్రం ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కానీ దయచేసి ఇవి ఆపలేదనుకోండి, దాన్ని మళ్ళీ మీరే ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. సిగ్గు బుద్ధి జ్ఞానం ఉండాలి చేసేవాళ్ళు. అరే బంధాన్ని మెరుగుపరుచుకోండిరా అని చెప్పి ఒక పక్క మేమందరం సస్తా ఉంటే, ఉన్న బంధాలన్నిటినీ పీకేసి మీ దిక్కుమాలిన కామెడీలు, మీ వెకిలితనపు కామెడీలు, ఆడపిల్లల సంబంధాలు, అన్నదమ్ముల సంబంధాలు ఏంటది? అంటే డబ్బు కోసమే, అంటే మీరున్నారు, మీ తత్వం ఏదో ప్రపంచానికి చూపించడానికా, లేకపోతే ప్రపంచం మొత్తం అలాగే ఉందని చూపించదలుచుకున్నారా? సిగ్గు లేకపోతే సార్ కనీసం నేర్చుకో. ఇప్పటి వరకు జరిగిన డ్యామేజ్ చాలు. ఇక నుంచి మీరు కూడా మొదలు పెట్టారనుకోండి, మీకు డ్యామేజ్ జరిగే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త.